స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా కొన్ని వాక్యాలు తయారు చేసాం ఈసారి. దాన్ని మనం తెలుగులో అనుకునేటువంటి మాటలు మనం ఇంగ్లీష్లోకి ఏ విధంగా చెప్తాము అనేది. ఈరోజు మన కాన్సెప్ట్ అంతా కూడా ఫ్యూచర్ టెన్స్ గురించి అడుగుతుంటాం. క్వశ్చన్స్ అన్నీ కూడా అడుగుతూ ఉంటాం. క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాము, దాని పద్ధతి ఏంటి అని చెప్పి మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుంటాం. నేను వీడియో చేస్తున్నాను అంటే ఎవరో ఒకళ్ళు కొద్దిగా నేర్చుకుంటారనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఊరికే పైన మీరు చూస్తారని చెప్పి కాదు. కాబట్టి కాన్సన్ట్రేషన్గా చూడండి కొద్దిగా వీడియో. మీ క్లాసే అనుకొని ఇంగ్లీషు మీరు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి ఎట్లా అయితే అటెండ్ అవుతారో ఇది కూడా అట్లాగే ఆ 10 నిమిషాలు మీరు జాగ్రత్తగా చూస్తే మీకు ఆ కాన్సెప్ట్ అనేది అర్థమవుతూ ఉంటుంది. రైట్, ఈరోజు నేను చెప్పబోయేటువంటి కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే విల్ అనేది వచ్చినప్పుడు మనకి అది పని తర్వాత జరుగుద్ది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. రైట్, అది ఫస్ట్ పాయింట్. మీరు ఎప్పుడైనా సరే విల్లు రాశారనుకోండి పని తర్వాత జరుగుతుంది అనేటువంటి కాన్సెప్ట్. ఓకే, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. విల్ అనే దాన్ని మనం ఫ్యూచర్ టెన్స్లో వాడతాం. మనం తెలుగులో ఏమంటాం, ఎప్పుడు వస్తావు అంటాం. వస్తావు ఫ్యూచర్ టెన్స్. ఎప్పుడు వెడతావు ఫ్యూచర్ టెన్స్. ఎట్లా చేస్తావు, మీటింగ్కి ఎప్పుడు వస్తావు, ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్ టెన్స్ గురించి అడుగుతున్నాం అనమాట. కాబట్టి ఎప్పుడైతే మీకు అట్లాంటి క్వశ్చన్ వచ్చిందో, రైట్, ఓకే, ఇప్పుడు ఏమి చేస్తావు అని అడగాలి మీరు. నువ్వు ఇప్పుడు ఏమి చేస్తావు అని చెప్పి అడగాలి. ఏమి చేస్తావు అన్నాం కాబట్టి ఇక్కడ మీరు ఏమనుకోవాలి, ఇక్కడ నేను విల్లు వాడాలి అని చెప్పి మీరు అర్థం చేసుకోండి. అంతకు మించి ఏమీ లేదు. తర్వాత మనం కూడా తెలుగులో ఏమంటాం, ఎప్పుడు, ఎందుకు, ఎక్కడ, ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా నువ్వు చెప్తాం. రైట్, కాబట్టి మనం తెలుగులో కూడా అట్లాగే అంటాం. ఎక్కడికి వెళ్తావు, ఎందుకు వస్తావు, ఏం చేస్తావు, ఇట్లాంటి అడుగుతుంటాం. కాబట్టి ఇంగ్లీష్లో కూడా మనం ఈ వర్డ్స్ అన్నీ కూడా మనం ఫస్టే వాడతాం. ఎక్కడ, వేర్, ఎక్కడ, వెన్, ఎప్పుడు, హౌ, ఎట్లాగా, వై, ఎందుకని. కాబట్టి మనం ఈ క్వశ్చన్స్ రాసినప్పుడు ఈ వర్డ్స్ మనం తప్పనిసరిగా ఇక్కడ రాసుకోవాలి. ఇవి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం చేయబోయేటువంటి వాక్యాలు మనం ఇంగ్లీష్లోకి ఎట్లా మారుస్తాం అనేది మనం చూద్దాం. ఒక్కొక్క సెంటెన్స్లోకి వెళ్దాం. మీరు ఎప్పుడు వెళతారు అని చెప్పి అడిగారు. మీరు ఎప్పుడు వెళతారు అనేది మీరు ఇంగ్లీష్లో రాయాలి. ఎట్లా రాస్తారు అంటే ఫస్ట్ అసలు సెంటెన్స్ చదవండి. మీరు ఎప్పుడు వెళతారు ఫ్యూచర్ టెన్స్. ఇప్పుడు జరగట్లే, పని తర్వాత జరుగుద్ది. కాబట్టి ఇక్కడ మనకి విల్లు రావాలి అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి విల్లు రావాలి అని. ఇప్పుడు చూడండి, ఎప్పుడు అనేది మనకి ఫస్ట్ రావాలన్నమాట. సో వెన్ పక్కనే విల్లు పెట్టేయండి. వెన్ విల్ అనేది కంపల్సరీ. వెన్ విల్ యూ గో అయిపోయింది. వెన్ విల్ యూ గో, మీరు ఎప్పుడు వెళతారు, నువ్వు ఎప్పుడు వెళతావో లేకపోతే మీరు ఎప్పుడు వెళతారో అయిపోయింది. కాబట్టి ఎప్పుడు అనేది పెట్టారు, పక్కన విల్లు పెట్టేయండి క్వశ్చన్ కాబట్టి. వెన్ విల్ యూ గో, మీరు ఎప్పుడు వెళతారు, మీరు నన్ను ఎప్పుడు పిలుస్తారు, మామూలే. ఎప్పుడు, వెన్ చూడండి, ఎప్పుడు నన్ను పిలుస్తారు ఫ్యూచర్ టెన్స్. వెన్ విల్ యూ కాల్ మీ, నన్ను ఎప్పుడు పిలుస్తారు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. కాబట్టి మనం రాసేటప్పుడు ఏం చేయాలంటే సెంటెన్స్ని గమనించుకోవాలండి. అది జరిగిపోయిందా, ఇప్పుడు జరుగుతుందా, జరుగుద్దా అనేటువంటి మీకు ఆ కామన్ 3 థింగ్స్ రావాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్ టెన్స్లో జరగబోయాయి అనమాట. సో వెన్ విల్ యూ కాల్ మీ, నన్ను మీరు ఎప్పుడు పిలుస్తారు. వెన్ విల్ యూ కాల్ మీ, మీరు ఎట్లా వస్తారు ఫ్యూచర్ టెన్స్. కాబట్టి ఇక్కడ చూడండి, ఎట్లా అంటే హౌ విల్ యూ కమ్, మీరు ఎట్లా వస్తారు. హౌ విల్ యూ కమ్, మీరు ఎట్లాగా వస్తారు. హౌ విల్ యూ కమ్, అది ఓకే. ఇంతవరకు క్లియర్. కాబట్టి ఈ ఎట్లా రాసుకోవాలంటే మీరు సెంటెన్స్ని గమనించి రాసుకోవాలన్నమాట. సెంటెన్స్ దేనిలో ఉంది, జరగబోయేది అడుగుతున్నారా, జరిగేది అడుగుతున్నారా, ఇప్పుడు జరుగుతున్నది అడుగుతున్నారా అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రైట్,
కాబట్టి మనం ఏం చేసాం, ఫస్ట్ ఇవన్నీ అడిగేటప్పుడు ఎప్పుడు, ఎందుకు, ఎలాగా, ఎక్కడ, ఇవన్నీ కూడా ఫస్ట్ రాసాం. పని తర్వాత జరుగుతుంది కాబట్టి వీళ్ళు రాసాం, అంతే. మిగతా అంతా మామూలే. రైట్. నువ్వు దీనిని ఎట్లా చేస్తావు, ఎట్లా, హౌ విల్ యూ డూ దిస్, నువ్వు దీన్ని ఎట్లా చేస్తావు, హౌ విల్ యూ డూ దిస్, ఎలా చేస్తావు, నువ్వు దీన్ని ఎలా చేస్తావు. రైట్. నువ్వు ఏమి చేస్తావు, ఏమిటి అని. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు అని చెప్పి అడుగుతుంటావు మన ఫ్రెండ్ని. ఏమిటి, వాట్ విల్ యూ డూ, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, వాట్ విల్ యూ డూ నౌ, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, ఇలా అడుగుతూ ఉంటాం. కాబట్టి వీటన్నిటికీ బేసిక్స్ అనమాట మనం నేర్చుకునేదన్నీ కూడా. రైట్. ఆమె మీటింగ్కి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు, వెన్ వస్తుంది అని జరగబోయేటట్టు అడుగుతున్నాం కాబట్టి విల్ పెట్టేయండి. వెన్ విల్ షీ అటెండ్ ద మీటింగ్, ఆమె మీటింగ్కి ఎప్పుడు అటెండ్ అవుతుంది, ఈ విధంగా మీరు చాలా ఈజీగా మీరు సెంటెన్సెస్ అన్నీ కూడా మీరు రాసుకోవచ్చు. రైట్. చూడండి, నువ్వు ఇల్లు ఎప్పుడు క్లీన్ చేస్తావు, ఇల్లు ఎప్పుడు శుభ్రం చేస్తావు, క్లీన్ చేస్తావు అని రాయాలి. నువ్వు ఇల్లు ఎప్పుడు క్లీన్ చేస్తావు చెప్దామా, ఎలా చెప్తారండి? ఫస్ట్ ఏం రాయాలి మనం, ఎప్పుడు, వెన్. చూడండి, నువ్వు ఇల్లు ఎప్పుడు క్లీన్ చేస్తావు, ఫ్యూచర్ టెన్స్. వెన్ విల్ యూ క్లీన్ ద హౌస్, నువ్వు ఇల్లు ఎప్పుడు క్లీన్ చేస్తావు అని చెప్పి మనం అడుగుతున్నాం అనమాట. కాబట్టి మనం సెంటెన్స్ రాసేటప్పుడు అది చూసుకోవాలన్నమాట. మీరు ఆ తేడా గమనించాలి, జరిగిపోయిందా, జరగబోతుందా అని చెప్పి తేడా చూసుకొని రాసుకోవాలి. ఇవన్నీ కూడా తర్వాత జరిగే పనులు. రైట్. నువ్వు లేకపోతే ఆమె డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేస్తుంది, ఆమె డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేస్తుంది, ఆమె డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అంటే ఆమె డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తుంది అని కన్సల్ట్ చేస్తుంది అంటే. కాబట్టి చూడండి, ఎప్పుడు ఏం రాస్తారు, వెన్ విల్ షీ కన్సల్ట్ ది డాక్టర్, ఆమె డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం చాలా ఈజీగా రాయొచ్చు, సెంటెన్సెస్ చాలా ఈజీగా మనం రాసుకోవచ్చు. కాబట్టి మనం ఈ ఎప్పుడు, ఎక్కడ, ఎట్లాగా అండి, ఏ విధంగా అని చెప్పి అడిగేటప్పుడు ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ముందు రావాలి. ఓకే. పని ఇక్కడ తర్వాత జరుగుతుంది కాబట్టి విల్లొచ్చింది. ఇక ఆ తర్వాత మీరు ఎవరు ఆ పని చేయాలో ఆ పేరు పెట్టి రాయండి. వెన్ విల్ యూ గో, నువ్వు ఎప్పుడు వెళ్తావు అని చెప్పి అన్నాం కదా. సో వెన్ విల్ యూ గో. ఈ విధంగా మనం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అంత కష్టంగా ఏం ఉండదు. కాకపోతే మీరు ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా చక్కగా వస్తాయి ఇవన్నీ కూడా. సో ప్రాక్టీస్ మేక్స్ మన్ పర్ఫెక్ట్ అని చెప్పి అంటారు. ప్రాక్టీస్ మేక్స్ మన్ పర్ఫెక్ట్, అది ఇంగ్లీష్లో అక్షరాల నిజం. ఇట్ ఈస్ యాక్యురేట్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ దిస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. చేయగానే మీకు ఈ లాంగ్వేజ్ డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది చేయగా మీకు ఈ లాంగ్వేజ్ డెవలప్ అవుతూ ఉంటుంది. రైట్. ఇంకా రాద్దామా? రైట్.
వారు డబ్బులు ఎప్పుడు పంపిస్తారు? వారు డబ్బులు ఎప్పుడు పంపుతారు? వారు డబ్బులు ఎప్పుడు పంపుతారు? ఇప్పుడు మీరే ట్రై చేయాలి. వాళ్ళు డబ్బులు ఎప్పుడు పంపుతారు? పంపుతారు ఫ్యూచర్ టెన్స్ కాబట్టి విల్లు రావాలి. వారు డబ్బులు ఎప్పుడు ఇది రావాలి. ఎప్పుడు వెన్ విల్. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు? వాళ్ళు కదా. వెన్ విల్ దే సెండ్ ద మనీ? వెన్ విల్ దే సెండ్ ద మనీ? వాళ్ళు డబ్బులు ఎప్పుడు పంపిస్తారు? వెన్ విల్ దే సెండ్ వాళ్ళు డబ్బులు ఎప్పుడు పంపిస్తారు? రైట్. ఓకే. ఆమె ఎక్కడకు వెళుతుంది? ఆమె ఎక్కడకు వెళుతుంది? ఆమె ఎక్కడికి వెళుతుంది? వెళుతుంది ఫ్యూచర్ టెన్స్. ఎక్కడ వేర్ విల్ ఆమె సబ్జెక్ట్. వేర్ విల్ షీ గో? ఆమె ఎక్కడకు వెళుతుంది? ఇట్లా మనం కావాల్సిన సెంటెన్సెస్ అన్నీ కూడా మనం రాసుకుంటాం. కాబట్టి మీరు ఇది వీడియో చూసిన తర్వాత మీరు ఇట్లాంటి సెంటెన్సెస్ మీరు రాయండి. మీరు ఓన్గా రాస్తే మీకు సెంటెన్సెస్ ప్రాక్టీస్ అవుతూ ఉంటాయి. కొద్దిగా మీకు పీస్ఫుల్ టైం చూసుకొని ఆ టైంలో మీరు ఇట్లాంటివన్నీ కూడా రాయడానికి ట్రై చేయండి. నేను ఎట్లా అయితే మీకు రూల్స్ చెప్పానో మీరు ఆ విధంగా రాసుకోండి. ఓకే డియర్ స్టూడెంట్స్, నా వీడియోస్ మీరు బాగా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం. ఇంకా నేను చెప్పాల్సింది చాలా ఉంది. ముందు ఇట్లాగే వీడియోలు చేస్తూ ఉంటాను. రైట్, మీరు అట్లాగే నా వీడియోలు చూస్తూ ఉండండి. ఓకే డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. గుడ్ డే టు యూ ఆల్.